హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే చట్నీ చేసి చూపించబోతున్నాను. అది ఇడ్లీ, దోశ, ఇలా ఇడ్లీ పిండితో వేసుకునే రొట్టెల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. అదే టొమాటో కొరియాండర్ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లో చట్నీ రెడీ అయిపోతుందండి. దానికోసం ఒక 5-6 టమాటోల్ని ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీ కారానికి తగినట్లు మీరు వేసుకోండి. అలాగే ఒక అరకట్ట కొత్తిమీర బాగా కడుక్కుని వేసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని నేను వాటర్ యాడ్ చేయట్లేదండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత స్లోగా ఫ్రై చేసుకోండి. మీడియంలో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు, పోపు మాడిపోతుంది. పోపు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటో కొరియాండర్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి. పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి కలపండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ ఇందాక పూర్తిగా వేయలేదు, 2 స్పూన్సే వేసాను. సో ఒక 1/2 స్పూన్ ఇక్కడ మనం సాల్ట్ చాలదనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి చట్నీలు ప్రిపేర్ చేస్తే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. చట్నీ ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. చూడండి, టమాటో కొరియాండర్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో కమెంట్ చేయండి.